సో 12వ తారీఖు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ముహూర్తానికి సంబంధించి చూసుకుంటే కావచ్చు, ఆ రోజుకున్నటువంటి గ్రహ బలాలకి సంబంధించి చూసుకుంటే కావచ్చు, మొదటగా 9వ తారీఖే అనుకున్నటువంటి ఇది 8వ తారీఖు మోడీ గారి ప్రమాణ స్వీకారం ఉండటం, 9వ తారీఖు కేంద్ర క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం ఉండటంతో 12వ తారీఖు వాయిదా వేసుకున్నారు. సో ఈ 9 నుంచి 12కి వెళ్ళటం అనేది కావచ్చు, లేదా 12వ తారీఖు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ ఒక ఆస్ట్రాలజర్గా నేను చెప్పాలి అని అంటే, అది వైసీపీ ప్రభుత్వానికి విజయం సాధిస్తుంది అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో నేను 9వ తారీఖు సాయంత్రం 4 గంటల 10 నిమిషాలు ముహూర్తం పెట్టించాను వైసీపీ వాళ్ళకి 100%. దశరథ మహారాజు తన కొడుక్కి తానే పట్టాభిషేక ముహూర్తం పెట్టుకున్నాడు. ఓకే, కానీ అది ఫెయిల్ అయింది. అదే రాజ్యసభ సభ్యుడు రవి సుబ్బారెడ్డి గారు 9వ తారీఖు ఉదయం 9:30 జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయొచ్చు అన్నటువంటి వర్డ్ పూర్తి స్థాయిలో బలంగా పెట్టిన నా ముహూర్తాన్ని వాళ్ళు కాల రాసుకున్నారన్న భావన కలుగుతుంది. అంటే ఇక్కడ అదేంటి మీరు అనొచ్చు, ఈవీఎంలో వేసినవి ఎక్కడికి పోతాయండి అని. ఎలక్షన్ జరగక ముందే నేను చెప్పాను. మొట్టమొదట ఎవరినో ఒకరిని నమ్ముకొని పాలన చేస్తే అందరి సలహాలు తీసుకోవాలి. నేను మాట్లాడాను, సమీక్షిస్తున్నాం దీని మీద అన్నాడు. ఆ ఫోన్ చేశాను కూడా ముహూర్తం పెట్టడానికి తెలుసు నాకు. స్వరూపానంద సరస్వతితో మాట్లాడాను. మేము పెట్టలేదు, దాని గురించి ఆలోచిస్తున్నాం అన్నారు. పెట్టింది ఆయన. నేను డైరెక్ట్గా మాట్లాడాను, మొహమాటం లేదు అందులో నాకు. కాబట్టి ఇక్కడ ఏ రాజుకైనా ఏ ముఖ్యమంత్రికైనా సరైనటువంటి పండితులు వారి పాలనలో లేకపోతే ఇలాంటి ఉపద్రవాలే వస్తూ ఉంటాయి అన్నదానికి వైసీపీ ముహూర్తమే ప్రధాన కారణం. సో ఏదైనప్పటికీ ఎలక్షన్ ముందే మనం పెట్టున్నాం, దాన్ని వాళ్ళు హిట్లే చేసుకోవడం లోపాలు వచ్చాయి. సో ప్రజలు వ్యతిరేకించారు. మరి అంతటి పెద్ద జగన్మోహన్ రెడ్డి గారే కూటమి సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశాడు, మీ అభివృద్ధి సహకరిస్తామని చెప్పన్నారు. అటువంటిప్పుడు నేను మాటతో తప్పు కాదేమో ఈ విషయం. సో కాబట్టి ఇక్కడ రేపు ప్రమాణ స్వీకారం నాకు తెలిసి 3 వ్యక్తులతో కానీ మరలా లేకుండా ఒకేసారి క్యాబినెట్ మినిస్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. దానికి మోడీ గారు కూడా వస్తారు. కానీ నాకు చాలామంది వాదన జరిగింది, ఇదే వైసీపీ సభ్యులు చాలామంది సాయంత్రం ముహూర్తం పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా సంగనాగిపోయినారు, మీరు ఎలా పెడతారు అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో మరి సాయంకాల సమయంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే ప్రధాని మోడీ గారు మొదటిసారి, రెండోసారి, రేపు 3వసారి కూడా సాయంకాల సమయంలో ముహూర్తం పెట్టుకుని చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ చెబితే వినేటువంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే దర్శనం దొరుకుతుందేమో కానీ పార్టీ ఆఫీసుల్లో దర్శనానికి చాలా కష్టంగా ఉంది. సో అది కూడా కొంత ఫ్యాక్టర్ అక్కడ పనిచేయడం కొంత ఇబ్బందికరంగా మారింది. సో నా అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో సో నాకుండేటువంటి కొంతమంది సమాచారాలు జాతకాల ప్రకారం చూసినట్లయితే రేపు ఈ మంత్రివర్గం రేసులో ఆశావాహులు కానివ్వండి, లేకపోతే సేమ్ ఇదే క్యాబినెట్ గతంలో 107 జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి సీట్లు ఇస్తారో మనం ముందుగానే ప్రకటించాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇస్తారో ముందుగానే ప్రకటించాం. ఓకే, సో కొంత ప్రాక్టీస్ చేస్తున్నాం. సరే ఫెయిల్ అయినంత మాత్రం జాతకం అనే దాని లేదని మనం అనలేం. సో భావవేశాలు ఉంటాయి. సో ఇక్కడ నా అంచనా ప్రకారం మంత్రివర్గం రేసులో
ఇప్పుడు నేను చెప్పేటువంటి పేర్లోనే 90% వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఎన్ అమర్నాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, పరిటాల సునీత, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, పయావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, నిమ్మల రామానాయుడు, గంటా శ్రీనివాసరావు, ఎంఎస్ రాజు, గుమ్మనూరు జయరాం, భూమా అఖిలప్రియ, కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, వీటితో పాటు RRR. సో 25 మందితో ఈయన ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. సో పోర్ట్ఫోలియోలో వస్తున్నట్టయితే ఇంకా అచ్చెన్నాయుడు గారికి కీలకమైన అచ్చెన్నాయుడు గారికి RRRకి మధ్య ఒక కీలక పదవి దోబూచులాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి. ఇక బీజేపీ పార్టీ అలయన్స్లకు వచ్చేసరికి సత్యకుమార్ యాదవ్, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్కి పైలట్ ఇందులో పదవి దక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక జనసేన పార్టీ నుంచి కె పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఆరణి శ్రీనివాసులు. సో ఈ 25 మందితో ఆయన అదే రోజు మంత్రివర్గ విస్తరణ చేయడం ఉత్తమం అని చెప్పగలుగుతాను. అట్లాగే ఇంకా సెంట్రల్కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీభరత్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దగ్గుబాటి పురంధరేశ్వరి, సీఎం రమేష్లకి కీలకమైనటువంటి మంత్రి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో తప్పనిసరిగా ఈ ఎన్డీఏ కూటమి వలన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటిది స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం, ఈ మూడిటి మీద ఉంది. అయితే ఇక్కడ రేపు ప్రమాణ స్వీకారం రోజున సహజంగా ఆనవాయితీ ప్రకారం కొంతమంది కొన్ని సంతకాలు పెట్టే అవకాశాలు ఉంటాయి. తొలి సంతకం. సో అందులో నా అంచనా ప్రకారం తొలి సంతకం మెగా డిఎస్సి మీద, రెండవది వృద్ధాప్యపు అంగవైకల్యం సంబంధించినటువంటి 4000 పెన్షన్ పెంపు దానిపైన, మూడవది ల్యాండ్ యాక్ట్ టైటిల్ మీద ఒక అధ్యయన కమిటీ వేసి దానిపైన రివ్యూస్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు 2014-19 మధ్య నారా లోకేష్ గారికి మినిస్ట్రీ ఇచ్చారు. నా అంచనా ప్రకారం ఈసారి కూడా నారా లోకేష్కి ఎలాంటి మంత్రిత్వం ఇవ్వాలి, సో ఎలాంటి పోర్ట్ఫోలియో ఇస్తే అతను సమర్థంగా ఇస్తాడు, సో సెకండ్ దీనికంటే ముఖ్యంగా అమరావతిని ఎలా డెవలప్ చేయాలి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మైండ్లో లోకేష్ గారికి ఇచ్చేటువంటి పదవి కంటే కూడా ఈ సూపర్ 6ని ఎలా అమలు చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి, సో రాజధాని నిర్మాణానికి ఎలాంటి ప్రణాళికలపైనే తన కొడుకు ఇచ్చేటువంటి పదవి కంటే ఆంధ్రప్రదేశ్ మీద సమీక్షలు నిన్న జరుగుంటాయి అన్న భావన అయితే కలుగుతుంది. సో కాబట్టి తప్పనిసరి క్యాబినెట్లో ఉంటారు. ఇంకొక అంచనా 2027 సమయంలో చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉన్నటువంటి మంచి పదవిని ఇక చివరిగా ఆయన చేసేటువంటి పదవి ఏదైనా రాష్ట్రపతి లేదా డిప్యూటీ పిఎం ఆర్ రాష్ట్రపతి, దానితో పాటు ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు తేవడానికి కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తారు అనేటువంటి ప్రగాఢ విశ్వాసం అయితే ఉంది. ఏదైనా సరే నారా లోకేష్ కీ రోల్
పోషించే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం, సిద్ధం రెడ్ బుక్ అని విజయవాడలో ఫ్లెక్సీలు బాగా పెట్టారు. నా అంచనా ప్రకారం బాబు గారు మైండ్ సెట్ అది కాదు. వాళ్ళలో వాళ్ళని మార్పు తీసుకురావాలి. ఓకే, ఏ అధికారుల జోలికి వెళ్ళరు అనేది నేను ప్రగాఢంగా నమ్ముకుంటున్నాను. అంటే ఆయన నేచర్ పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు వీళ్ళందరినీ కక్షలు సాధిస్తూ గతం మాదిరిగా తప్పులు గతంలో వారు కానీ గతంలో కానీ జరిగిన తప్పులపై పూర్తి స్థాయిలో ఆ స్టేజీకి వెళ్ళరని, దాంతోపాటు వారి సూచనలు వారు ఎక్కడ లోపాలు చేసే వాళ్ళని సరిదిద్దుకునే ప్రయత్నాలు కానీ అధికారులని ఇబ్బంది పెడతారు అనేది నేను అనుకోవటం లేదు. ఏదేమైనప్పటికి కూడా 12వ తారీఖు ముహూర్తం అనుకూలంగా ఉంది. ప్రతికూల ఫలితాలని అధిగమిస్తూ అనుకూల ఫలితాలు భగవంతుడు బాబు గారికి ఇచ్చారు. సెంట్రల్లో కీలక పాత్రలని కీలక పదవుల్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆయన దీర్ఘాయుష్యవంతుడై లోకేష్ గారిని ముఖ్యమంత్రి పదవికి సమర్థుడుగా తయారు చేసే విధంగా అవకాశాలు ఇస్తూ తన రాజకీయ వారసుడికి పూర్తి స్థాయిలో ఒక సఫిషియెంట్ ప్లాట్ఫామ్ని ఇచ్చి వారు భవిష్యత్తులో రాష్ట్రపతిగా ఎదగడానికి అవకాశాలు మెరుగుపరుచుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.